నువ్వు మాట్లాడుతున్న దానికి గాని వేద మాట్లాడుతున్న దానికి గాని ఆధారాలు సాక్ష్యాలు లేవు. కాలు జారితే వెనక్కు తీసుకునేంత సులభం కాదు నోరు జారితే తీసుకోవడానికి. దయచేసి మీరు కూడా తొందరపడద్దు. నాన్న, ఈ విషయంలో నువ్వు కూడా శ్రీకర్ల అమ్మని నమ్మడం లేదు. అమ్మ దీనిది 25 ఏళ్ల వైవాహిక ప్రయాణం నాన్న. నువ్వు అమ్మని నమ్మకపోతే ఎలా? కృష్ణ, న్యాయస్థానం కూడా ఆధారాలు సాక్ష్యాలు లేనిదే ఏ విషయాన్ని నమ్మదు. అందుకే శ్రీకర్ కూడా నమ్మాలంటే అలాంటి బలమైన ఆధారాలు కావాలి. అమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ మాటల్ని మేం నమ్ముతున్నాం. నాకు గనక ఆధారాలు దొరికితే వాటిని శ్రీకర్ ముందుంచి అవనిని బయటికి గెంటేస్తాను. అయితే అలాంటి ఆధారాలు సంపాదించే పనిలో మేముంటాం. పద. వాళ్ళు ఈ విషయాన్ని ఎంత దూరం తీసుకుని వెళ్తారో ఏంటో. ఆటో! మణికొండ, కూర్చోండి మేడం. బంగారం, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? నేనిప్పుడే వస్తానుండు. బంగారం ఏం చేయబోతుంది? ఎందుకు వెళ్ళావు? ఈ ఫోటో తీసుకురావడానికి. వీడి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఎప్పుడో ఒకసారి వీడి ఫోటోతో ఉపయోగం ఉంటుందని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. నీకు ముందు చూపు చాలా ఎక్కువ బంగారం. అవును, దీంతో ఏం చేయబోతున్నావు? అవని బయటికి వెళ్ళింది కాబట్టి ఇదే మంచి సమయం. లోపలికి రా, చెప్తాను. నీ ప్లాన్ ఏంటి బంగారం? ఒక్క నిమిషం. దీన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకునే అవకాశం ఫ్యూచర్లో వస్తుందని చెప్పాను కదా. ఆ అవకాశం ఇప్పుడే మనకి కలిగింది. అవని విషయంలో ఇంట్లో ఇంకా గొడవలు పెరగాలన్నా, అవని మీద ఇంకా అనుమానం కలగాలన్నా మన దగ్గరున్నది ఈ ఒక్క దారే. అదే ఏంటది? అవని శ్రీకర్లు అన్యోన్యంగా ఉండాలని ఇద్దరి ఫోటోలను పెట్టి ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ లాకెట్లోని అవని ఫోటోని అలాగే ఉంచి శ్రీకర్ ఫోటో ప్లేస్లో సత్య ఫోటో పెడతాను. ఈ అవని రూంలో ఏం చేస్తోందో చూడాలి. శ్రీకర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సత్యగడితో ఫోన్లో ముచ్చట్లెక్కువయ్యాయి. సత్య ఫోటో ఇందులో సరిపోయేలాగా కట్ చేయి. లాకెట్లో సత్య ఫోటో ఉండడం శ్రీకర్ చూశాడనుకో, నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుంది? ఏముంది, అవని లగేజ్ ఇంటి బయట ఉంటుంది. తర్వాత అవని శేష జీవితం తన అక్కింట్లో గడిచిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇలాగే జరుగుతుంది. సత్య అవనిల మీద అత్తయ్యకి విపరీతమైన అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.
అవని వచ్చినట్టుంది. పద దాక్కుదా పద. మరి లాకెట్? లాకెట్ తర్వాత చూద్దాం, ముందు పద. ఈ సమయంలో అమ్మెందుకు అవన్ రూమ్లోకి వచ్చింది? ఎక్కడికి పోయింది ఇది? లాకెట్ లాకెట్ అక్కడ. పద. అమ్మయ్యా, అత్తయ్య ఈ లాకెట్ చూడలేదు కాబట్టి సరిపోయింది. అమ్మే కదా, చూస్తే ఏంటి ప్రాబ్లం? మొద్దు మొహమోడా, ఇప్పుడు అత్తయ్య చూసిందంటే ఇందులో రేపు సత్య ఫోటో కనిపిస్తే ఎవరో కావాలనే మార్చారు, నేను చూసినప్పుడు శ్రీకర్ ఫోటో ఉందని అంటుంది కదా. ఎస్, ఇది భయంకరమైన లాజిక్. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అమ్మ చూసేసరికి సత్య ఫోటో ఉంటే దీన్ని పట్టుకొని పెద్ద గొడవ చేసినది కదా. శ్రీకర్ మొదటిగా చూడ్డం మనకు కావాలి, అదే మనకి వర్కౌట్ అవుతుంది. అది నిజమే. అత్తకొచ్చే అనుమానం కంటే మొగుడికొచ్చే అనుమానం మనకి కలిసి వస్తుంది. తొందరగా పని ముగించుకొని వెళ్దాం. తొందరగా పెట్టి. అవని, నీ పర్సనల్ బెడ్రూమ్లో పవర్ఫుల్ బాంబుని పెట్టాం. ఏ క్షణమైనా పేలుతుంది, నీ కాపురం కూలిపోతుంది. పద. పూజారి గారు, చెప్పండమ్మా. ఈ మధ్యకాలంలో నేను, నా భర్త, నా కూతురు అనుకుని కష్టాలను చూడాల్సొచ్చింది. అలాగే నా భర్త ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇంటి పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. నాకు నా భర్తకి మధ్య ఎటువంటి దూరం రాకుండా మా పేరున అర్చన చేయండి. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. పైడపాల గోత్రం, శ్రీకర్, అవని, అక్షయ. మాకంతా మంచి జరగాలని ఎన్నిసార్లు కోరుకుంటున్నా ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువంటి కష్టాలను గట్టెక్కడానికి ఏదైనా పూజ ఉంటే సూచించండి, చేసుకుని వెళ్తాను. అర్చన అయిన తర్వాత అక్కడ ఉన్న అమ్మవారి ముందు 11 ప్రదక్షిణాలు చేయమ్మా. అంతా మంచే జరుగుతుంది. సరే పూజారి గారు. పైడిపాల గోత్రోద్భవస్య శ్రీకర్ నామదేశ్య అవనీ నామదేశ్య అక్షయ నామదేశ్య. నా భర్త మనసులో ఏదో అలజడున్నట్టు నాకు అనిపిస్తుంది. నాతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. నా భర్తకు ఎటువంటి సమస్యలున్నా అవి తొలగిపోవాలి. మా ఇద్దరి మధ్య ఎటువంటి దూరం రాకూడదు. నువ్వే కాపాడాలి. అవని, అవని, ఇందాకే కదా ఆఫీస్కి బయలుదేరావు, ఇంతలోనే వచ్చేసావేంటి? ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి మర్చిపోయాను, అందుకే రావాల్సి వచ్చింది. అవని, అవని, అవని.
అవని 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 ఎక్కడుంది? అవని అత్త ఇంట్లో లేదంకుల్. ఇందాక ఆటోలో బయటకెళ్ళడం నేను చూశాను. ఓ మేబీ మార్కెట్కి వెళ్ళుంటుంది. మార్కెట్కి అయితే మా ఆయన్ని పంపిస్తుంది కదరా. ఎక్కడికి వెళ్ళిందో ఏ వెలగబెట్టడానికి వెళ్ళిందో. అక్క ఎందుకు అరుస్తావు? అక్క ఇప్పుడు అనుకోవడానికి మాట ఏమందని? బాబూ, కృష్ణబాబు, వెతుక్కోవాలే గాని మీ అక్క మాటల్లో నీ పెళ్ళాం మాటల్లో బోలెడన్ని నిగూఢార్థాలు దొరుకుతాయి. మీ ఆవిడెక్కడికైనా వెళ్తే ఇదివరకట్లా కనీసం నాతో అయినా చెప్పి వెళ్తుందా ఏంటి? రే, అవని వస్తుందిలే గాని నువ్వు ఆఫీస్కి బయలుదేరు. ఆవిడ గారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు అయిపోయింది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఇందాక అవని సత్యతో ఫోన్ మాట్లాడడం మేం విన్నాం. ఆ తర్వాతే బయటికి వెళ్ళిపోయింది. సత్య అంకుల్తో ఫోన్ మాట్లాడడంలో తప్పేముంది? రేయ్, అవసరమా ఈ టాపిక్? నీకు అవసరమా? చిన్న అవకాశం దొరికితే చాలు నిందలు వేయడానికి రెడీగా ఉంటారు. ప్రతిసారి అవని విషయంలో ఇలా మాట్లాడటం అలవాటైపోయింది మీకు. ఏదో ముఖ్యమైన పనుండి బయటికి వెళ్ళుంటుంది. శ్రీకర్, ఆఫీస్కు వెళ్తూ మూడు పాడు చేసుకోవటం ఎందుకు? బయలుదేరు. అంత ముఖ్యమైన పనులు అవనికి ఏముంటాయో? ఓహో, సత్యతో షికార్లకు వెళ్ళిందేమో. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఉండండి. చెప్పు బావా. ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను బావా. సడన్ గా గుడేంటి? మన పేరున గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నాను. నువ్వు కేసు నుంచి బయటపడితే గుడికొస్తానని మొక్కుకున్నాను. నిన్నటి నుంచి నువ్వు కాస్త కలవరంగా కనబడుతున్నావు కదా. నీ మనసు ప్రశాంతంగా ఉండాలని, అలాగే మన మీద నరదిష్టి ఎక్కువైంది కదా, ఆ దిష్టి పోవాలని పూజలు చేసుకుంటున్నాను. అవును, ఇందాకే ఆఫీస్కి వెళ్ళావు కదా, అంతలోనే కాల్ చేసావేంటి? గుర్తొచ్చానా? అర్జెంట్ ఫైల్ ఒకటి ఇంట్లో మర్చిపోయాను, అందుకే ఇంటికి వచ్చాను. ఫైల్ తీసుకున్నాను, నువ్వు కనిపించకపోయేసరికి ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసి ఉంటే నేనే తీసుకొచ్చిండేదాన్ని కదా. నువ్వెందుకు వెళ్ళావు బావా? పర్లేదు లేవని, నేను బయలుదేరతాను. సరే బావా, నేను పూజ అయిన తర్వాత ఇంటికి బయలుదేరతాను. సరే. అందరికీ వినిపించింది కదా? నిజమేంటో తెలుసుకోకుండా నా భార్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానేయండి. ఇంకొకసారి ఎవ్వరైనా సరే నా భార్య గురించి తప్పుడు కూతలు కుయ్యకండి, సంస్కారహీనంగా మాట్లాడకండి. అమ్మ మాటలు చేదు, పెళ్ళాం మాటలు తియ్యనైపోయాయి. గుడిలో ఉన్నాను అంటే గుడ్డిగా నమ్ముతున్నాడు. ఫోన్లో చెప్పినవన్నీ నిజమైపోతాయా ఏంటి? పెళ్ళాం చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో కళ్ళారా చూస్తే గాని అర్థం కాదు వీడికి. ఇంకాపండి అందరూ. వాడి మనసు పాడు చేయకండి. వాడిని ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళనివ్వండి. దేవతలాంటి నా భార్యని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చిచ్చి. అవని, సత్య, దేవుడికి ఏం మొక్కుకున్నాం? పాపం ఆయన్ని పొద్దు పొద్దున్నే అందరూ మొక్కి మొక్కి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేంత గొంతెమ్మ కోరికలు నేనేం కోరనులే. దేవుడే దిగొచ్చి
ఏం వరం కావాలో కోరుకో అని అడిగినా నువ్వు ఆ వరాలను ఉపయోగించుకోవని నాకు తెలుసు. నా కుటుంబం బాగుండాలి, అందులో నేను, నా భర్త, నా కూతురు ఉండాలి. అదే నా కోరిక. నిన్న ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా బావ ఎందుకో ఎమోషనల్ అయ్యాడు. నేను అడిగితే పొంతనలేని సమాధానం చెప్పాడు. అందుకే నా బావ మనసులో ఎటువంటి అలజడున్నా బయటికి పోయేలా చూడు దేవుడా అని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. మీరిద్దరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మీ వలన కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇంటికేనా? అవును. నేను అదే రూట్లో వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను రా. పర్లేదు, నేను వెళ్తానులే. ఎందుకు మొహమాటం? రా. నువ్వేదో పని మీద వెళ్తున్నావు కదా. నో ప్రాబ్లం మేడం, నిన్ను డ్రాప్ చేశాకే వెళ్తాను. అవును, ప్లీజ్ కూర్చో. ఇంకేంటి సంగతులు? అంతా నార్మల్. మీ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ చాలా ఉందవని. అవును, ఆ ఫోర్స్కి నాయకురాలు ఆ నిహారిక. తను మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి, నమ్మకాలు తారుమారయ్యాయి. మంచితనానికంటే చెడ్డతనానికే బలం ఎక్కువ, ఆయుష్ ఎక్కువ అని నా కుటుంబ పరిస్థితులు చూశాక అర్థమైంది. కానీ మనిషి చనిపోయాక కూడా గుర్తుండేది కేవలం మంచితనమే అవని. రాముడి గురించి చెప్పుకుంటున్నా, రావణాసురుడి గురించి చెప్పుకుంటున్నా, చెడుని మర్చిపోలేదు కదా లోకం. అదే అవని, రాముణ్ణి పొగుడుతారు, రావణాసురుణ్ణి తిడుతారు. ఆ చెడుతనం గురించి చెప్పుకుంటే మాత్రం ఏం ప్రయోజనం ఉంది చెప్పు? హలో, స్కూల్ నుంచి మేడం. చెప్పండి. పాపది ఫీజు కట్టాలని చెప్పాను కదా, ఆ విషయం రిమైండ్ చేద్దామని కాల్ చేశాను. సారీ అండి, నేను వేరే హడావుడిలో ఉండి మర్చిపోయాను. వెంటనే వచ్చి కడతానండి. ఓకే మేడం. సత్య, ఒక్కసారి కారాపు. ఎందుకు? అక్షయ కొన్ని ఎక్స్ట్రా కరికులం క్లాసెస్కి జాయిన్ అయింది. ఆ ఫీజు కట్టాలి, అందుకే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇద్దరం వెళ్దాం. అయ్యో, నీకెందుకు ఇబ్బంది? అర్జెంట్ వర్క్స్ ఉండుంటే మొహమాటం లేకుండా వెళ్ళిపోయిండేవాడిని. నువ్వేం ఫీల్ కాకు, స్కూల్కి వెళ్దాం. రా. హాయ్ సార్. సార్, ఫైల్ తీసుకొని రిటర్న్ బయలుదేరాను. ఇంకొక 10 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. ఓకే సార్. యా. నా ఇంట్లో వాళ్ళు అవనిని ఎందుకంతలా అవమానించాలి? ఈ రోజుల్లో అవని లాంటి క్యారెక్టర్ కలిగిన అమ్మాయి అసలు దొరుకుతారా? అక్షయ, ఐస్ క్రీమ్ తింటావా? ఇప్పుడేం వద్దు అంకుల్, క్లాస్కి టైం అవుతుంది. ఓకే, బాగా చదువుకుంటున్నావు కదా? మంచి మంచి ర్యాంక్స్ తీసుకురావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? తెచ్చుకుంటాను. నీ ఎయిమ్ ఏంటి? నాకు న్యాయం ధర్మం అంటే ఇష్టం, అందుకే ఆ బాటలో నడవాలనుకుంటున్నాను. అందరికీ న్యాయం చేస్తాను. నీది నాది
ఒక్కటే గోల్ అనమాట. నువ్వు అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా నాలా లాయర్ కావాలి. నేను నీకు అండగా ఉంటాను. నన్ను కూడా నీ ఫాదర్లా అనుకో. నేను చెప్పినట్టు అవుతావు కదా? అవుతాను. గుడ్. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఇంకా నేను వెళ్ళనా? మ్.